హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 6th ఫిబ్రవరిన జరిగిన 3rd and 4th జీకే క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ టు యాజ్ ద విచ్ మోడల్ అండి. ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఏ మోడల్కి సంబంధించింది, దేన్ని రెఫర్ చేస్తుంది, ఏ మోడల్ని రెఫర్ చేస్తుంది? థియోక్రసీ, వెస్ట్మిన్స్టర్, ఫ్లూటోక్రసీ, కమ్యూనిస్ట్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఏరియా వైజ్ అండి. ఏరియా వైజు అది చిన్న యూనియన్ టెరిటరీ ఏంటి? పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ. మనకు లక్షద్వీపులు అండి, చాలా చిన్నవి ఇవి. నెక్స్ట్ వన్, నైన్టీన్ 1944లో వివిధ పారిశ్రామికవేత్తలు కలిసి భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఉమ్మడి ప్రతిపాదనను రూపొందించారు. అయితే ఇది ఏ ప్రణాళికగా ప్రసిద్ధి చెందింది? బాంబే నేషనల్ 5-year ఇండస్ట్రియల్. ఆన్సర్ వచ్చేసి బాంబే ప్రణాళికగా ప్రసిద్ధి చెందిందండి. నెక్స్ట్ వన్, పీపుల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ విచ్ సెక్టార్ ప్రాసెస్ ద ప్రైమరీ మెటీరియల్స్ అండ్ కన్వర్టెడ్ దెమ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్ అండి. పీపుల్స్ ఏ సెక్టర్ను ఇన్వాల్వ్ అయ్యి మెటీరియల్ని, రా మెటీరియల్ని కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్గా ఏ సెక్టర్లో కన్వర్ట్ చేస్తారు? రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్స్గా పీపుల్స్ ఏ సెక్టర్లో కన్వర్ట్ చేస్తారు? ఇరిగేషన్ సెక్టర్లోనా, ఎడ్యుకేషనా, సెకండరీనా, ప్రైమరీనా? ఆన్సర్ వచ్చేసి సెకండరీ సెక్టర్ అండి. విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇన్ సెప్టెంబర్ 2022 అండి. మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టరు సెప్టెంబర్లో పేజల్ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ని ఏ స్కీమ్ కింద లాంచ్ చేశారు? అమృత్ 2.0, నమామి గంగే, అటల్ జల్ పూర్తి, జల్ శక్తి. ఆప్షన్ 1 అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఈ అమృత్కి ఫుల్ ఫామ్ వచ్చేసి అటల్ మిషన్ ఫర్ రెజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అండి. ఈ అమృత్కి ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారు, అది కూడా అడుగుతారండి, ఒకసారి అయితే చూసుకోండి. అటల్ మిషన్ ఫర్ రెజ్యువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ అండి. నెక్స్ట్ వన్, గాంగోర్ పండుగను ఎక్కువగా రాజస్థాన్ మహిళలు ఏ దేవతను గౌరవార్థంగా జరుపుకుంటారు? ఏ దేవత గౌరవార్థంగా జరుపుకుంటారు? సీత, లక్ష్మి, పార్వతి, దుర్గా. ఆన్సర్ వచ్చేసి పార్వతీదేవి అండి. నెక్స్ట్ వన్, నలంద యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇన్ ద 5th century అండి. ఈ నలంద యూనివర్సిటీ ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడిందంటే, ఎప్పుడంటే 5th century ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడింది? స్కందగుప్త, చంద్రగుప్త II, కుమారగుప్త, సముద్రగుప్త. మనకు ఆన్సర్ వచ్చేసి కుమారగుప్త అండి. ఈ కుమారగుప్త చేత ఈ నలంద యూనివర్సిటీ 5th century ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద హోస్ట్ అండ్ విన్నర్ స్టేట్ ఫర్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020 ఎడిషన్. హోస్ట్ అండ్ విన్నర్గా ఈ 2020 ఎడిషన్కి ఎవరు హోస్ట్ చేశారు? ఏ స్టేటు? అయితే విన్నర్గా ఏ స్టేట్ ఉంది? మహారాష్ట్ర, అస్సాం అండ్ మహారాష్ట్ర రెస్పెక్టివ్లీ. మహారాష్ట్ర అండ్ అస్సాం. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. అస్సాంలో అస్సాం స్టేట్ వచ్చి హోస్ట్గా ఉంది. ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్,
Ninth question. El Nino is phenomenon in which a warm ocean current that flows fast to the which coast in place of cold current every 2 to 5 years. ఎల్నినో అనేది ఒక దృగ్విషయం. అంటే ఇది ఎల్నినో అనేది ఒక వాతావరణ మార్పుకు సంబంధించిందండి. అయితే ఇందులో ప్రతి 2 నుండి 5 సంవత్సరాలకు చల్లని ప్రవాహ స్థానంలో ఏ తీరం దాటి ప్రవహించే వెచ్చని సముద్ర ప్రవాహం. ఇది ఎల్నినో అనేది ఒక వెచ్చని సముద్ర ప్రవాహం అండి. చల్లని ప్రవాహ స్థానంలో ఏ తీరం దాటి ప్రవహించే వెచ్చని సముద్ర ప్రవాహం అని అడిగారు. పెరువియన్, బ్రెజిలియన్, చిలియన్, అర్జెంటీనియన్ అండి. ఆన్సర్ వచ్చేసి అర్జెంటీనా తీరం దాటి ప్రవహించే వెచ్చని సముద్ర ప్రవాహం అండి. దీనివల్ల మనకు సముద్రంలో చాలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చేపల యొక్క జనాభా తగ్గిపోవడం, చేపల సెన్సస్ ఉంటుంది, వాటి సెన్సస్ తగ్గిపోవడం కానీ ఇంకా చాలా మార్పులకైతే దారితీస్తుంది. నెక్స్ట్ వన్. ఏది ఎన్నికలలో పోటీ చేయడానికి మరియు ప్రభుత్వంలో అధికారం కోసం కలిసి వచ్చే వ్యక్తుల సముదాయం. దేన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి మరియు ప్రభుత్వంలో అధికారం కోసం కలిసి వచ్చే వ్యక్తుల సముదాయం అంటారు. పొలిటికల్ పార్టీ, ప్రోలెటరేట్, మున్సిపాలిటీ, జ్యుడిషియరీ. ఆన్సర్ వచ్చేసి పొలిటికల్ పార్టీ అండి. నెక్స్ట్. ద రీసెంట్లీ రిలీజ్డ్ బుక్ మేడమ్ సర్ narrates the story of which of the following women IPS ఆఫీసర్ అండి. ఈ మేడమ్ సార్ అనే బుక్ ఏ ఉమెన్ IPS ఆఫీసర్కి సంబంధించింది? కిరణ్ బేడి, మంజారి జారుహర్, సంయుక్త పరాశర్, కాంచన్ చౌదరి భట్టాచార్య. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్. ఇన్ ఇండియా which program provides food grains and other essential commodities at subsidy prices in rural and urban areas అండి. ఏ ప్రోగ్రాం ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ని సబ్సిడీ కింద రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో ఇస్తున్నారు? గ్రామ్దాన్, బఫర్ స్టాక్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, భూదాన్. ఆన్సర్ వచ్చేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. ఏమంటారండి? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ ఫుడ్ గ్రెయిన్స్ని మనకు గవర్నమెంట్ సబ్సిడీ కింద అయితే మనకు ఇస్తుందండి రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో. యాజ్ ఆఫ్ నవంబర్ 2022, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్ ఇన్ ఇండియా? 2022 నవంబర్న లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్గా ఈ కింది వాళ్ళు ఎవరు ఉన్నారు? దేవేంద్ర కుమార్ జోషి, మనోజ్ సిన్హా, ప్రఫుల్ పటేల్, మమతా బెనర్జీ. మనకు ఆన్సర్ వచ్చేసి 13th వన్ ప్రఫుల్ పటేల్. 14th క్వశ్చన్. లోన్స్ క్రియేట్ వాట్ యాజ్ దే హ్యావ్ టు బీ రిటర్న్ టు ద లెండర్ ఇన్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. లోన్స్ దేన్ని క్రియేట్ చేస్తాయి? అయితే అవి మనకు లెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో రిటర్న్ అవుతుంది అని అడుగుతున్నారు. అసెట్సా, గ్రోతా, ఈక్విటీనా, లైబిలిటీనా? లోన్స్ లైబిలిటీని అయితే క్రియేట్ చేస్తాయండి. మనము లోన్ తీసుకున్న తర్వాత మళ్ళా ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళకైతే రిటర్న్ చేయాలండి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ రిసీవ్ ద పరిసిద్ సమ్మాన్ బై ద ఢిల్లీ గవర్నమెంట్ అండి? పరిసిద్ సమ్మాన్ అవార్డుని ఢిల్లీ గవర్నమెంట్ చేత ఎవరు తీసుకున్నారు? అనురాధ పాండే, శోభనా నారాయణ్, కేలుచరణ్ మహాపాత్ర, వెంపటి చినసత్యం. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, శోభనా నారాయణ్. ఈ శోభనా నారాయణ్కి ఢిల్లీ గవర్నమెంట్ పరిసిద్ సమ్మాన్ అవార్డుని అయితే ఇచ్చింది.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఫుట్ ఫార్వర్డ్ బై ద బ్రిటిష్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905 అండి. ఈ 1905 బెంగాల్ విభజనకి ఏది కారణమైంది, మెయిన్ కాజ్ ఏంటి? డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడా, అసలు ఆ బెంగాల్ విభజనకి కారణం ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడా, ఎడ్యుకేషనల్ రిఫార్మ్సా, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సా, రిలీజియస్ హార్మోనీనా? ఆన్సర్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అయితే వాళ్ళు విభజించడం జరిగిందండి బ్రిటిషర్స్ను. నెక్స్ట్ వన్, విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ బర్నింగ్ ఆఫ్ నేచురల్ గ్యాస్ అండి. నేచురల్ గ్యాస్ని బర్న్ చేయడం వల్ల మనకు ఏం రిలీజ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడా, హైడ్రోజనా, హైడ్రోజన్ సల్ఫైడా, ఓజోనా? ఆన్సర్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందండి నేచురల్ గ్యాస్ని మండించడం వల్ల. జానకి ప్రసాద్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఘరానా ఆఫ్ కథక్ అండి. ఈ జానకి ప్రసాద్ కథకు సంబంధించి ఏ ఘరానాకు సంబంధించిన పర్సను? లక్నో ఘరానా, బనారస్ ఘరానా, జైపూర్ ఘరానా, రాయ్గర్ ఘరానా అండి. కథక్లో టైప్స్ ఉంటాయండి. సో ఈ టైప్స్లో ఈ జానకి ప్రసాద్ ఏ టైప్ ఆఫ్ ఘరానాకి సంబంధించిన పర్సన్ అని అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి బనారస్ ఘరానాకి సంబంధించిన పర్సన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ కమ్స్ అట్ ద టాప్ ఆఫ్ ద ఫుడ్ గైడ్ పిరమిడ్ అండి. ఇక్కడ ఈ ఫుడ్కి సంబంధించింది ఒక ఫిగర్ ఉంటుంది, ఇది త్రిభుజాకారంలో ఉంటుందండి ఇలాగా. అయితే ఈ టాప్లో దేని గురించి చెప్పబడింది అని ఇచ్చారు. సో ఈ టాప్లో దేని గురించి చెప్పబడారంటే ఫ్యాట్స్, షుగర్స్ గురించి అయితే చెప్పడం జరిగిందండి. ఓకేనా. సో ఆన్సర్ వచ్చేసి సెరల్స్, గ్రెయిన్స్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్ అండి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అండి. ఈ క్రింది వాటిలో కరెక్ట్గా మ్యాచ్ కాంది ఏంటి? 2022 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగినాయి? బీజింగా ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. 2010 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి లండన్లో జరిగాయా? 2014 సోచి, 2018 ప్యాంగ్చాంగ్. ఓకే, ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి తప్పండి. ఈ 2010 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి కెనడాలో జరిగాయండి. ఎక్కడ జరిగాయంటే కెనడాలో జరిగినాయి. నెక్స్ట్ వన్, వాట్ వాజ్ ద టార్గెటెడ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ యాజ్ పర్ ద 6th 5-year ప్లాన్ అండి. ఈ 6th 5-year ప్లాన్లో ఎకనామిక్ గ్రోత్ని ఎంతగా టార్గెట్ పెట్టుకున్నారు? ఎంత పర్సెంట్? 5.8, 6.3, 5.2, 6%? మనకు ఆన్సర్ వచ్చేసి 5.2గా పెట్టుకున్నారండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ టు బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇండియాకి ప్రెసిడెంట్గా ఉండాలంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి? 25, 20, 35, 30. మనకు 35 years అనేది ఉండాలండి. నెక్స్ట్ వన్, యంగెస్ట్ స్పీకర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ అసెంబ్లీ ఇన్ జూలై 2022 అండి. జూలై 2022లో యంగెస్ట్ స్పీకర్గా హిస్టరీని క్రియేట్ చేసింది ఎవరు? సంజన్ సాహ్, సందీప్ మహేశ్వరి, రాహుల్ నార్వేకర్, వివేక్ బింద్రా. మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వన్, సారీ, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లైమేట్ యూ కాంట్ గ్రో ఏ రబ్బర్ క్రాప్ అండి. మనము ఏ టైప్ ఆఫ్ క్లైమేట్లో రబ్బర్ని పండించలేము? ట్రాపికల్ క్లైమేటా, సబ్ ట్రాపికల్ క్లైమేట్లోనా, ఈక్వటోరియల్ క్లైమేట్లోనా, పోలార్ క్లైమేట్లోనా? ఆన్సర్ వచ్చేసి పోలార్ క్లైమేట్లో మనం రబ్బర్ని పండించలేమండి. రబ్బర్ పంటని పండించలేం. చాలా కూల్గా ఉంటుంది, కానీ ధృవాల దగ్గర చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడ మనము రబ్బర్ని పండించలేమండి. నెక్స్ట్ వన్, హూ బికేమ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్రమ్ ఆంధేరి ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ మహారాష్ట్ర ఇన్ నవంబర్ 2022 అండి. ఎవరు ఎమ్మెల్యే అయ్యారు? ఎక్కడి నుంచి అంటే
ఆంధేరి ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, మహారాష్ట్రలోని ఆంధేరి ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచారు, ఎవరు ఎమ్మెల్యేగా అయ్యారు? దేవేంద్ర ఫడ్నవీస్, రుతుజా లాట్కే, నారాయణ రానే, చంద్రకాంత్ జాదవ్. మనకు ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ద సెన్సస్ 2011 సెన్సస్ అండి. 2011 సెన్సస్ ప్రకారం సెకండ్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి? బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర. మనకు ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర అండి. ఫస్ట్ పాపులేషన్ స్టేట్ ఏంది, ఎక్కువగా పాపులేషన్ కలిగిన స్టేట్ ఏంటంటే 2011 జనాభా కలిపారు ఉత్తరప్రదేశ్ అండి. తర్వాత మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ బీహార్. నెక్స్ట్ వన్, గివెన్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ ఏ ఫుడ్ క్రాప్ అండి. ఈ కింది ఇచ్చిన వాటిలో ఫుడ్ క్రాప్ ఏంటి? జూట్, కాటన్, రైస్, రబ్బర్. రైస్ అండి. నెక్స్ట్, డిసెంబర్ 1920లో ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క తీర్మానం నిర్ధారించబడింది? మద్రాస్, నాగపూర్, భోపాల్, సూరత్. ఆన్సర్ వచ్చేసి నాగపూర్ సెషన్ అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డాన్సర్ ఓన్ ఏ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్ ఇన్ 2004 అండి. ఈ కింది వాటిలో ఎవరు సంగీత నాటక అకాడమీ అవార్డుని 2004లో గెలుచుకున్నారు? కృష్ణ ఎల్లా, అనురాధ పాండే, జతిన్ గోస్వామి, అమలా అక్కినేని. ఆన్సర్ వచ్చి జతిన్ గోస్వామి అండి. భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలలో ఒకటైన సత్రియా నృత్యం క్రింది ఏ మతం యొక్క బోధనను వర్ణిస్తుంది? హిందూయిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి. హిందూయిజం గురించి అయితే మనకు బోధిస్తుంది అనమాట. కరగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ హానర్ ఆఫ్ గాడెస్ శక్తి అండి. కరగా ఫెస్టివల్ని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారంటే ఎవరి గౌరవార్థంగా అంటే శక్తి గౌరవార్థంగా, గాడెస్ శక్తి గౌరవార్థంగా ఈ కరగా ఫెస్టివల్ని ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి మనకు కర్ణాటకలో అండి. ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ వైపు ప్రవహిస్తున్నప్పుడు అరేబియా సముద్రం నుండి వచ్చే నైరుతి ఋతుపవనాలను ఏది అడ్డుకుంటుంది? గ్రేట్ హిమాలయన్ రేంజ్, వెస్టర్న్ ఘాట్స్, అరావలి రేంజెస్, ఈస్టర్న్ ఘాట్స్. ఆన్సర్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఘాట్స్ అండి. విచ్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని. లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ ఏంటి? ఇండియానా, యుఎస్ఏనా, బ్రెజిలా, చైనానా? మన ఇండియానేనండి లార్జెస్ట్ డెమోక్రసీ కంట్రీ ఇన్ ద వరల్డ్, ఇండియా. ద శాతవాహన కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అబౌట్ హౌ మెనీ ఇయర్స్ అగో అండి. ఈ శాతవాహన కింగ్డమ్ని ఎన్ని సంవత్సరాలు క్రితం ఎస్టాబ్లిష్ చేశారు? 2400, 2100, 1700, 2800. ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ వన్, 2100 ఇయర్స్ అగో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ శాతవాహన కింగ్డమ్ని. నెక్స్ట్, ద 35th నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా వర్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్ అండి. ఈ 35th నేషనల్ గేమ్స్ ఏ ఇయర్లో జరిగాయి? 2014, 15, 17, 13. మనకు ఆన్సర్ వచ్చేసి 2015లో జరిగాయండి. సాయికామ్ మీరాబాయ్ చాను ఈజ్ అన్ ఇండియన్ బాక్సరా, వెయిట్ లిఫ్టరా, రెజ్లరా, సైక్లిస్టా?
ఏం వెయిట్ లిఫ్టర్ అండి. నెక్స్ట్ వన్, కెమికల్ ఫార్ములా ఫర్ ద మార్బుల్స్ ఈజ్. ఈ మార్బుల్స్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి? CaOనా, CaOH2నా, CaCO3నా, CO2నా? మనకు ఆన్సర్ వచ్చి థర్డ్ వన్ అండి, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. CO ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్, ఏది ప్లాస్మా పొర లోపల ద్రవ పదార్థం? ప్లాస్మా పొర లోపల ద్రవ పదార్థం ఏంటి? మైటోకాండ్రియానా, న్యూక్లియసా, క్రోమాటినా, సైటోప్లాజమా? ఆన్సర్ వచ్చేసి సైటోప్లాజం అండి. నెక్స్ట్ వన్, ఏ స్కీము వ్యవస్థీకృత రంగంలో స్పిన్నింగ్ మరియు నేయడం మినహా మొత్తం టెక్స్టైల్ వాల్యూ చైన్లో నైపుణ్య అభివృద్ధి మరియు ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణను అందించాలని భావిస్తుంది? ఏ స్కీమ్ ద్వారా వ్యవస్థీకృత రంగంలో స్పిన్నింగ్ మరియు నేయడం మినహా మొత్తం టెక్స్టైల్ వాల్యూ చైన్లో నైపుణ్య అభివృద్ధి మరియు ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణను అందించాలని భావిస్తుంది? మెర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా స్కీమ్, సేవా స్కీమ్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, సమర్థ స్కీమ్? సమర్థ స్కీమ్. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, సమర్థ స్కీమ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో టైం అనేది చాలా తక్కువ ఉంది, ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేయండి.